Hello viewers, welcome to Suni Home Recipes. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము డేట్స్తో బొబ్బట్లు చేసుకుందామండి. ఇక్కడ నేను ఫ్రెష్ డేట్స్ తీసి పెట్టుకున్నాను. వెరైటీగా, చాలా టేస్టీగా, యమ్మీగా బొబ్బట్లు చేసుకున్నాము. ఇక్కడ నేను 1 కప్పు డేట్స్ రెడీగా పెట్టుకున్నాను. చూసారు కదా, ఫ్రెష్ డేట్స్ అండి. సో ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాము. కొద్దిగా ఒక 3 to 4 స్పూన్స్ వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, డేట్స్ పేస్ట్ రెడీ. ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము. బొబ్బట్లకు కావాల్సిన పిండి రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను ఆల్ పర్పస్ ఫ్లోర్తోని చేస్తున్నాను. కావాలంటే వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. 1.5 కప్పు వేస్తున్నాను ఆల్ పర్పస్ ఫ్లోర్. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. అదేవిధంగా ఘీ వేసుకున్నాము. 1 స్పూన్ ఘీ వేసాను. సో ఇదంతా మనము మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పిండి మనకి ప్రెస్ చేస్తే ఈ విధంగా రావాలి. ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకుని పిండి ముద్దలాగా కలుపుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మనకి డో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము కవర్ చేసి పెట్టుకుందాము. కవర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. స్టఫింగ్కి రెడీ చేసుకుందాము. టూ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. రవ్వ వేసుకుందామండి. ఇక్కడ నేను 3/4 కప్పు సూజీ యాడ్ చేస్తున్నాను. సూజీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము పోహా యాడ్ చేసుకుందాము. ఇక్కడ 1 కప్పు పోహా తీసుకున్నాను. దీన్ని కూడా మనము 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము జాగరీ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1/2 కప్పు జాగరీ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము డేట్స్ వేస్తాం కదా, డేట్స్ పేస్ట్. సో డేట్స్ స్వీట్ అదేవిధంగా జాగరీ బెల్లం స్వీట్ 2 సరిపోతుంది. సో ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా బెల్లము కరగడానికి వాటర్ యాడ్ చేసుకున్నాము. 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. బెల్లం కరిగిపోతుంది కదండి. బెల్లం కరిగినప్పుడు కొద్దిగా వాటరీగా అవుతుంది. సో ఇంకా వాటర్ మనకి కావాలి అని అంటే కొద్దిగా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు వేసుకున్నాము. ఒక 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. సో మనకి రవ్వ అదే
విధంగా పోహా కూడా మనకి బాగా కుక్ అవుతుంది. ఓకే అండి, చూసారు కదా కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు మనము ఇందులోకి నేను బాదం పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. అదేవిధంగా కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. అదేవిధంగా మనం ఇప్పుడు డేట్స్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇందులోకి డేట్స్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసేసాను. అదేవిధంగా కొద్దిగా కార్డమం పౌడర్ వేసుకున్నాను. 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా మనము బాగా మిక్స్ చేసుకున్నాము. చూసారు కదా బాగా గట్టి పడింది, దగ్గర పడింది. కొద్దిగా ఘీ యాడ్ చేసుకున్నామండి. మనకి స్వీట్నెస్ అంతా కూడా బాగా సరిపోయింది. 1 స్పూను ఘీ వేసుకుందాము. బాగా కలుపుకుని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాము. ఇంకొక 2 మినిట్స్ పెట్టుకున్నాము. ఓకే అండి, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనము స్టఫింగ్. ఇప్పుడు మనము ప్లేట్లో వేసేసుకున్నాము. ప్లేట్లో ఈ విధంగా తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. కొద్దిగా ఒక 10 నిమిషాల తర్వాత బొబ్బట్లు రెడీ చేసుకున్నాము. ఇంకా బాగా గట్టి పడుతుంది చల్లారిన తర్వాత. అంతే అండి, స్టఫింగ్ రెడీ మనకి. ఓకే అండి, బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నాము. పిండి మనకి బాగా నానిపోయింది. చూసారు కదా. పిండి ముద్దని మనము చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకున్నాము. ఈ విధంగా మనకి బొబ్బట్లు ఎంత సైజు కావాలో అంతే సైజుకి బాల్స్ రెడీ చేసుకున్నాము. అంతా కూడా చూసారు కదా. ఈ విధంగా మనము అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బొబ్బట్లు ఒత్తుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము బొబ్బట్లు ఒత్తుకున్నాము. ముందుగా మనము పీట మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇక్కడ నేను పిండి ముద్ద తీసుకొని ముందుగా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాము. ప్రెస్ చేసుకుని కొద్దిగా మనము స్టఫింగ్ పెట్టుకున్నాము. ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకుని ఈ సైడ్స్ నుంచి క్లోజ్ చేద్దాము. ఈ విధంగా క్లోజ్ చేసుకుని రౌండ్గా వచ్చేలాగా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మనము కొద్దిగా ఆయిల్ అద్దుకుని ప్రెస్ చేసుకున్నాము.
ఇలాగా ఈవెన్గా ప్రెస్ చేసుకుంటే మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా వస్తాయండి. ఇలా మనకి బయటికి ఓపెన్గా వచ్చినా కూడా పర్వాలేదండి, మనకి కాల్చుకున్నప్పుడు బాగా వస్తాయి. సో ఈ విధంగా మనము అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఇక్కడ నేను స్టఫింగ్ పెట్టుకుని ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి బాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ కొద్దిగా వేసుకుని రొట్టెల కర్రతోని ప్రెస్ చేస్తున్నాను. మనకి ఈవెన్గా ప్రెస్ అవుతాయి. చూసారు కదా, అంతే అండి, రెడీ. మనకి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో. చూసారు కదా, ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మనము కాల్చుకుందాము, అన్నీ కూడా కాల్చేసుకుందాము. ఓకే అండి, బొబ్బట్లు కాల్చుకుందాము. ఇక్కడ ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నాను. దీని మీద కొద్దిగా ఘీ వేసుకుని బొబ్బట్టు వేసుకున్నాము. అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒత్తుకుని పెట్టుకున్న బొబ్బట్లు రెడీగా ఉన్నాయి. సో అన్నీ ఘీ వేసుకుని కాల్చుకుందాము. చూసారు కదండి, టర్న్ చేశాను నేను. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి, స్లోగా కాల్చుకోవాలండి. మనకి బొబ్బట్టు రెడీ. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుందాము. బాగా పొంగుతాయండి. స్లోగా ఫ్రై చేసుకుంటే కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి. ఓకే అండి, చూసారు కదా, మనకి డేట్స్ బొబ్బట్లు రెడీ. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ డేట్స్తో ఈ విధంగా మనము బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు. సూపర్గా వచ్చాయండి. చూడండి, అన్నీ కూడా మనకి చాలా బాగా వచ్చాయి. చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. డేట్స్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి. డేట్స్ బొబ్బట్లు మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.